ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. డి టైటిల్ విన్నర్కి. అండ్ నా షో నో ఫిల్టర్ విత్ శివ. అంటే నేను ఫిల్టర్ లేకుండా క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఫిల్టర్ లేకుండా సమాధానం చెప్పాలి. చెప్తాను. స్టార్టింగ్ ఏది దీనికి ఆ ఫిల్టర్ అని అనొద్దు. స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది, తర్వాత కూడా నార్మల్గా తెలుసు, ఉంటుంది. మీ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాను కదా, తెలుసు మీరంతా. ఎలా ఉంది ఇప్పుడు నీ జర్నీ మొత్తం? ఓకే, బాగుంది. అసలు నీకు ఈ ఫోక్ డాన్సర్ అంటే డాన్స్లో టైప్స్ ఉంటాయా? చాలా టైప్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి. ఈ ఫోక్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు డాన్సర్ మీద నీకు? ఎందుకంటే ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదాన్ని. శ్రీధర్ మాస్టర్ అని ఉండేవాడు, క్లాస్కి వెళ్ళేదాన్ని నేను అక్కడ. సో డాన్స్ నేర్చుకున్నాను. మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ డాన్స్ మీద. తనే క్లాస్కి వెళ్ళి పంపించాడు. క్లాసికల్ కూడా నేర్చుకున్నాను నేను. క్లాసికల్ చేశాను. తర్వాత నార్మల్గా ఉంటాయి కదా మన ఊర్లలో ఏం చేస్తారు, కాంపిటీషన్స్ పెడతారు, అలాగే చేసేదాన్ని ఎక్కువ కాంపిటీషన్స్. నేను డాన్స్ అంటే చిన్నప్పుడు అంత లేదు కదా, అలా డాన్స్ నేర్చుకుని శ్రేయ హీరోయిన్ తెలుసు కదా, తను డాన్స్ చేస్తుంటే టీవీ దగ్గర కూర్చొని ఇలాగే చూస్తాను, నేను ఇలా చెయ్యాలి, తనని చూసే నేను నిజంగా చిన్నప్పుడు తనని చూసే నేను ఇలా చేయాలి, ఇలా నడుము తిప్పాలి, ఇలా ఉండాలి అనుకుని అలా పర్ఫెక్ట్. ఇప్పుడు తనలా చేస్తున్నావా? తనలా అంటే కొంచెం అనుకో, చూసేవాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు. బాగా చేస్తున్నావు. అది నీ కొరియోగ్రాఫర్, నీ గురువు ఎవరని చెప్తే ఏమని చెప్తావు? శ్రీధర్ మాస్టర్. ఆయన నీ గురువు? దాని తర్వాత మొత్తం నీకు ఫైనల్ వరకు ఆయనే ఉన్నారా? అంటే ఫైనల్ వరకు కాదు, నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తనే నా గురువు. తన దగ్గర నేర్చుకున్నాను. ఈ ఫోక్ లో నీకు ఎలా అవకాశం వచ్చింది? బేసిక్గా ఈవెంట్స్ ఎక్కువ చేస్తాను. అప్పుడు నార్మల్గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, పిల్ల బాగా చేస్తుంది. ఫోక్ సాంగ్స్లో ఫస్ట్ సైడ్ చేశాను నేను. గంగక్క తెలిసే ఉంటుంది. సో గంగక్క సాంగ్స్లో అలాగా సైడ్ డాన్సర్గా చేశాను ఫస్ట్. తర్వాత బేసిక్గా ఏమైందంటే సై టీవీ మీ అందరికీ తెలుసు, తిరుపతి అన్నయ్య, ఇంకొకటి పొద్దుపొడి శంకర్ అని చెప్పేసి మన అన్నయ్య ఫస్ట్ రావే రావే పెద్దమ్మ సాంగ్కి సరితక్క అని ఒక అక్క ఉంటుంది. తనకు కాల్ చేసి నీ డాన్స్ బాగా నచ్చిందే, వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే ఫస్ట్ కోరియోగ్రఫీ ఫస్ట్ యాక్టింగ్ చేసింది అదే సాంగ్ రావే రావే పెద్దమ్మ. తర్వాత సై టీవీలో దందన సాంగ్ అందరికీ తెలుసు. ఈ రెండు సాంగ్స్ తోనే అందరికి తెలిసిపోయాను, ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు కొంతమంది, డాన్స్ చూస్తుంటారు. అంటే ఫోక్ అనగానే విలేజ్ సైడ్ కానీ మాస్ పీపుల్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్? నేను పలకరిస్తాను ఎక్కువ పల్లెటూరు వాళ్ళు, చాలా అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూస్తారు. పనిపోయి వస్తారు కదా, నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు, రే జానమ్మ వీడియో పెట్టరా యూట్యూబ్ లో పెట్టు, తినుకుంటూ చూస్తారు పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి. అలాంటి చాలా ఇష్టం. పాడిన వాళ్ళకన్నా చూసేవాళ్ళు ఎక్కువ ఇది. పాపం పాడిన వాళ్ళకి వస్తుంది, బట్ మనమే పాడినాం అనుకుంటారు చాలా మంది. కొంతమంది అడిగారు, ఈ పాట నేను కాదమ్మా పాడింది, నేను యాక్టింగ్ చేస్తాను, పాడింది వేరే వాళ్ళని చెప్పాను చాలా సార్లు. నీకు యాక్టింగ్ ఇష్టం, ఓన్లీ డాన్స్ ఇష్టం? యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ ఇష్టం. ట్రై చేసావా ఎప్పుడైనా? ట్రై చేశాను చిన్నగా. తుపాకీ రాముల్లో చేశాను కదా నేను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా చాలా మందికి సినిమాల్లో మూవీస్లో చెయ్యాలి డాన్స్, లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ, లేకపోతే ఫ్రెండ్గా చేసి, లేకపోతే ఇలా డాన్స్ చేయాలి అనుకుంటారు కానీ, ఫోక్కి అంత చాలా మంది ఎక్కువ రారు, మ్యాక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకుని ఉండిపోయావు? అంటే నేను బేసిక్గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా, నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను దానికి అయిపోయాను. ఇంకా నేను తెలంగాణ అమ్మాయిలాగానే ఉండాలి, నేను తెలంగాణ అమ్మాయిలాగానే పేరు తెచ్చుకోవాలి, ఇది అంటే మూవీస్ లో చెయ్యాలి అని ఎవరికైనా ఉండిద్ది. కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా, ఫోక్ సాంగ్స్, ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు, అలాంటివి వస్తేనే చేస్తాను, లేకపోతే వేరే చేయను. ఇప్పుడు ఎన్ని చేసి ఉంటావు? 2000 దాటిపోయి ఉంటాయి, లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి. 2000 వీడియోసా? అవును. బాగానే సంపాదించావు. ఓయమ్మా, సంపాదించడం ఎక్కడ అంటే, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంతే, మరీ ఇంత కాదు. ఎంత నుంచి స్టార్ట్ చేసావు? నార్మల్గా చెప్పకూడదు. నార్మల్గా అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1500 నుంచి స్టార్ట్ చేశాను. 1500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20,000 అనుకోండి ఒక సాంగ్ కి, నార్మల్ గా చెప్తున్నాను. త్రిబుల్ వేసుకోండి, ఇది త్రిబుల్ లేదు. ఫోక్ సాంగ్స్ కి నేర్పించే కొరియోగ్రాఫర్స్ నార్మల్ గా సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ కి తేడా ఉందా? ఏం తేడా? వాళ్ళు ఇది చేయగలరా?
ఫోక్ సాంగ్స్ చేసేవాళ్ళు చాలా మంది అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటది. కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు. వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది. అంటే నేను చూసినంత వరకు. ఇప్పుడు నా సాంగ్స్ కొన్ని నేనే చేసుకుంటాను. కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తది కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు. శేఖర్ వైరస్ అని చెప్పేసి చాలా బాగా చేస్తాడు ఆయన. శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కాదు, శేఖర్ వైరస్. మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి మళ్ళీ. శేఖర్ వైరస్ అని, ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని, నమ్రీత్ అని తమ్ముడు ఉంటాడు ఆయన, కళ్యాణ్, ఇంకెవరున్నారు, రాజేష్ మాస్టర్ అని, రఘు జాను అని చెప్పేసి తమ్ముడు. వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది. వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ కొరియోగ్రాఫర్ గా మీరు మారొచ్చు కదా, మామూలుగా నేర్పించవచ్చు కదా అని నువ్వు సపోర్ట్ చేయడం ఏం చేసావా? అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం, ఈ కొరియోగ్రాఫర్ అయితే బాగుంటది, ఇది చెయ్యండి అని చెప్తాం. కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా, ఇండస్ట్రీకి వెళ్ళానని చెప్పలేము. ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ కదా. ఇప్పుడు చేస్తాను. ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు మాస్టర్ తీసుకోండి, లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్తాం. పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట, నార్మల్గా జనరల్గా. నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు, నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు. ఫాదర్ లేడు, సో అన్నీ నేనే వానికి. నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు వాడు అబ్బాయి అండి, నార్మల్గా చెప్తున్నాను, వాడు ఇంకొక 5 years అయితే పెద్దగా అవుతాడు. పెద్ద అయిన తర్వాత బయటికి వెళ్తాడు, జనాల గురించి తెలిసిందే కదా, ఎవడో ఒక మాట అంటాడు. అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో, వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. వీనికి అన్నీ తెలిసాయి అనుకో, మా మమ్మీ గురించి నాకు తెలుసురా, మీరేంట్రా అనేది, వెళ్ళండి రా అంటాడు. దానికి దీనికి ఎంత ఉంది? సో నా కొడుక్కి నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ తెలియాలి. నేను వానికి అన్ని షేర్ చేసుకో, నాకెవరున్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి, వాడు ఒక్కడే ఉన్నాడు. సఫర్ అవ్వడా అసలు వాడు నాకు ధైర్యం చెప్తారు తెలుసా, చాలా లీడింగ్ చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్యూరాడు, చాలా మీ తెలివితేటలు ఎక్కువ వచ్చినట్టు బాగా. అసలు వాడు వానితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది, అంత బాగా మాట్లాడతాడా, అంత బాగా మాట్లాడతాడు. నాకు ధైర్యం చెప్తాడు నేను ఏడుస్తే. ఎందుకు ఏడుస్తారా అలా? ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి? ఇప్పుడు బయటికి వెళ్తాం, షూట్స్ చేస్తాం, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను, వాడిని చూడగానే ఏడుపు వస్తుంది, గట్టిగా పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్నీ చెప్తాను. శివ గారు తెలుసా, నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి. నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ప్రపోజ్ చేశారు రలీరి నాకు అని చెప్తాను నేను, సీరియస్ గా. ఎవడాడు అంటాడు, ఎవడాడు అంటాడు, నాకు నచ్చలేదు రలీరి అని చెప్తాను నేను. ఉండేలే అప్పుడు, చెప్పకూడదు పేరు, నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రష్ ఉంటారు. నాకు అనుష్క అంటే క్రష్, హీరోయిన్ మీరు హీరోయిన్ క్రష్ నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే. అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు. కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇది చెప్పారా మీ అబ్బాయికి? చెప్పాను ఒరే వాళ్ళ క్యారెక్టర్, ఓ అవునా, ఓకే ఓకే. కన్వే చేశారా ఆయన దాకా? చెప్పాను ఆయనకి. అబ్బాయికా చెప్పలేదు, చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది. సీరియస్ గా ప్రామిస్ ఇది పెళ్లి అయిపోయింది. అయ్యో దేవుడా పెళ్లి అయిపోయిందా, ఓకే పర్లేదులే, చూసుకుంటున్నారు కదా వీడియోస్, ఓకే ఫైన్, ఇష్టం కదా చూస్తూ ఉందాంలే అలాగా.